బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు సినిమాలో కనిపించి 3 ఏళ్లు కావస్తుంది. F3లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన పూజ ఆ తర్వాత నుంచి బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అలా తెలుగు స్క్రీన్ కి దూరమైన పూజకు సక్సెస్ మాత్రం దొరకటం లేదు. దీంతో చేసేదేమీ లేక మళ్ళీ తనకు లక్ తీసుకొచ్చిన తెలుగు సినిమా వైపు చూస్తుందట ఈ బ్యూటీ. ఈ న్యూస్ తో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు పూజా హెగ్డే ఫ్యాన్స్. 2022లో వచ్చిన ఆచార్య డిజాస్టర్ తర్వాత తెలుగు స్క్రీన్ కి దూరమైంది పూజా హెగ్డే. చివరగా F2లో చేసిన స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ముంబైకి మకాం మార్చింది. సౌత్ లో వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయని నార్త్ కి వెళ్తే అక్కడ సేమ్ సీన్ రిపీట్. సల్మాన్ ఖాన్ తో చేసిన కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇక కోలీవుడ్ లోనూ అదే పరిస్థితి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెట్రో భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రజెంట్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు వస్తోన్న పూజా హెగ్డే త్వరలో ఓ తెలుగు సినిమా చేయబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. 3 years లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు స్క్రీన్ పై పూజా హెగ్డే కనిపించబోతోందనే వైరల్ న్యూస్ తో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు బుట్టబొమ్మ అభిమానులు. దుల్కర్ సల్మాన్ హీరోగా SLV బ్యానర్ పై తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించే ఛాన్స్ ఉందట. రవి అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు 1st వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం. అయితే తన తెలుగు సినిమాపై రెట్రో మూవీ ప్రమోషన్స్ టైంలోనే హింట్ ఇచ్చింది పూజా హెగ్డే. ప్రజెంట్ పూజా హెగ్డే చేతిలో 3 ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి. రిలీజ్ కి రెడీగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలోని స్పెషల్ సాంగ్, అలాగే దళపతి విజయ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జననాయకంలో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు రాఘవ లారెన్స్ డైరెక్షన్లో కాంచనా 4 సినిమా కూడా పూజా లైనప్ లో ఉన్నాయి. ఈ సినిమాల సంగతి ఎటు ఉన్నా పూజా హెగ్డే చేయబోయే తెలుగు సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు బుట్టబొమ్మ అభిమానులు.